ఈ వీడియోలో కావచ్చు, మెయిన్ ఛానల్లో కావచ్చు, ఫ్యామిలీ ఛానల్లో కావచ్చు కొన్ని యాడ్లు అయితే ఇస్తున్నాము. సో అవిట్లలో మీరు ఎటువంటి డబ్బులు అయితే పెట్టకండి. మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ₹1 కూడా దాంట్లో మీకు రాదు. దాంట్లో అయితే మీరైతే డబ్బులు పెట్టకండి. 3000 పెట్టి బ్యాడ్గా ఉన్నామంటే మా వాళ్ళు ఏమంటారేమో, ఇంటి పోయినాక వాళ్ళ రియాక్షన్ చూడాలి. మన దగ్గర ఉన్న మైక్ వచ్చేసి ఇరిగిపోయింది అనమాట. ఆ మైక్ని అన్న రిపేర్ చేస్తుండే, ఎట్లా మొత్తం పండుకొని వేరే స్టైల్లా. ఈ రోజు వ్లాగ్ లో వచ్చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే, మేము నిన్న రిలయన్స్ మార్ట్లకు పోయినాము. పోయి అక్కడ 2 స్టూళ్ళు కొన్నాము. దాంతో పాటు కొన్ని సామాన్లు కొన్నాం. స్టూల్ ఆడనే మర్చిపోయి వచ్చినాము. దానికి బిల్లు లేదు, ఎంత లెగ్గినా దొరుకుతలేదు. సో ఇప్పుడు మేము మళ్ళీ పోతే అబ్తారా అయ్యారా అనేది చూడాలి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కొన్ని ఐటమ్స్ తీసుకురానికి సిద్దిపేటకి అయితే పోతున్నాము. అవి ఏంటి ఏం కదా అని చెప్పేసి మీరు ముందు వ్లాగ్లో అయితే వస్తారు. సో ఇప్పుడు సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. మనకు ఫస్ట్ కావాల్సిన ఐటమ్ ఏంటిది అంటే పేపర్ పిన్స్. అవి తీసుకొని వేరే దగ్గర పేపర్ పిన్స్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ ఎక్కడికంటే మధ్యాహ్నానికి టీషర్ట్ లేవు, టీషర్ట్స్ కొట్టిపోయినాయి. ఈశ్వర్ స్పోర్ట్స్ పోతున్నాం. అక్కడికి డైరెక్ట్గా సేల్స్ బాయ్స్ కావన్నట, ఎవరన్నా ఉంటే అప్లై అయ్యారు. క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది కదా, ఇక మొత్తం అవిటికి డిమాండ్ ఘోరంగా ఉంది. ఏడా చూసినా అవి రిలేటెడే ఉంది. సూపర్ క్లోజ్ వస్తుంది. మన దగ్గర ఉంది ఇంట్లో అవిట మంచిగా ఉంది. ఎక్సెల్ ఆరెంజ్ ఒకటి 3 2 ఒకటి. ఇవన్నీ టెన్నిస్ బ్యాట్లా? అట్లా పొక్కేందుకో కొంచెం పోతే రే పొక్కుంది. అంటే గ్రేస్ బాల్ అని టెన్నిస్ బాల్తో ఆడుతుంది కదా. మంచిగా చూపాలి. ఉన్నది మంచిగా. ఇది ఏదన్నట్టు పరకేందన్నట్టు, 7,000 దానికి 6,000 దానికి ఫుడ్ మంచిగా అన్నట్టు. మంచిగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. చాలాసేపు బ్యాట్లు చూసిన తర్వాత మొత్తానికి ఈ బ్యాట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది తీసుకొని పోతున్నాము. మంచి డిస్కౌంట్ అయితే వచ్చింది. నార్మల్గా డైరెక్ట్ వచ్చి కొనుంటే మనకు అంత డిస్కౌంట్ రాకపోతుండే. చాలా డిస్కౌంట్ ఇచ్చిండు అన్న. ఈ బ్యాట్ తీసుకున్నాం. మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్న బ్యాట్లు? ఎస్ఎస్లో ఉన్నాయి, గ్రేనికాస్లో ఉన్నాయి, టాన్లో ఉన్నాయి. టెన్నిస్ బాల్ కోసం ఎన్కే టెన్నిస్ బాల్ స్పెషల్ బ్యాట్స్. ఓన్లీ గ్రేస్ బ్యాట్ అనే కాదు, టెన్నిస్ బ్యాట్లు వీటికి సంబంధించిన అన్ని ఉన్నాయి. ఏది కావాలన్నా సరే వచ్చేది తీసుకోవాలి. మనమైతే తీసుకోవాలి. నార్మల్ టెన్నిస్ బ్యాట్స్ కూడా ఉంటాయి. టెన్నిస్ బాల్ ఒకళ్ళ బ్యాట్ AK-47. ఇట్లాంటి బ్యాట్లు కావాలన్నా సరే మీకైతే ఇక్కడ దొరుకుతాయి. 3000 పెట్టి బ్యాడ్గా ఉన్నామంటే మా వాళ్ళు ఏమంటారేమో, ఇంటి పోయినాక వాళ్ళ రియాక్షన్ చూడాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఏంటిది అంటే, మొన్న మీరు రస్సెల్ వైపర్ స్నేక్ని చూసిరు కదా. ఆ స్నేక్ని మావాడు చూసి భయపడి ఫోన్ అయితే కింద ఎత్తేసిండు విజ్గాడు. సో దానివల్ల మన దగ్గర ఉన్న మైక్ వచ్చేసి ఇరిగిపోయింది అనమాట. ఆ మైక్ని అన్న రిపేర్ చేస్తుండే, ఎట్లా మొత్తం పండుకొని వేరే స్టైల్లా. సో మీరు చూడొచ్చు ఇక్కడనైతుంది పేపర్ ఒకసారి. అండ్ ఈరోజు వ్లాగ్లో వచ్చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే, మేము నిన్న రిలయన్స్ మార్ట్లకు పోయినాము. పోయి అక్కడ 2 స్టూళ్ళు కొన్నాము. దాంతో పాటు కొన్ని సామాన్లు కొన్నాం. స్టూల్ ఆడనే మర్చిపోయి వచ్చినాము. దానికి బిల్లు లేదు, ఎంత లెగ్గినా దొరుకుతలేదు. సో ఇప్పుడు మేము మళ్ళీ పోతే అబ్తారా అయ్యారా అనేది చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మేము చేయాల్సిన పని రిలయన్స్ మార్ట్. ఈ మైక్ కాస్ట్ వచ్చేసి 32,000 38,000. కింద ఎత్తేయంగానే ఈ మీద పెట్టే పిన్ అయితే ఇరిగిపోయింది. ఆల్రెడీ ఈ మైకులు వాడే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి సెటప్ అయితే ఇరిగిపోయింది. కర్ర దాంట్లోకి పూసిపోయింది ఆ పిన్ను. పామ వచ్చిందని బయట కురికిరు. నేను లోపల అటు ఇటు ఇట్లా మిసల వరకే కింద పడ్డది. అటు ఇటు ఎన్ని మిసలు మరి రివెంజ్ ఛాలెంజ్ కదా అవుతుందా? గ్యారంటీ ఇవ్వలేమండి. మా ప్రయత్నం మేము చేస్తాం. అట్నేనా? అది రివర్సా? ఎలకెళ్ళి వచ్చిందిరా ఇట్నే మొత్తం లోపలికి వెళ్ళి ఊసొచ్చింది. ఇది మీకు నడితే సరిపోతుందిగా. ఇది ఇరిసేయాలి మరి. అట్లా అంటే ఎందుకు ఇరిసేసారు? అట్నే పెట్టి వద్దు.
ఆ పిన్నులు సగం గుసపోతే వంగిపోతాయి మళ్ళా పోతే ఏదైనా టక్కడక వచ్చినట్టున్నాడు పిన్నులు అటు ఇటు అని నేనేముంటే ముట్లే కదా చూద్దాం పని చేస్తుందా లేదా ఏం జరుగుతుందా అని చెప్పేసి. యో అటో ఇటో దీంట్లో అయితే గాయస్ ఇరికిచ్చేసిండు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫోన్ కనెక్ట్ చేసి చూద్దాం అసలు పని చేస్తుందా లేదా అని చెప్పేసి. వీడియో స్టార్ట్ చేసినాక అది పెట్టి ఇప్పుడే పెట్టకు. వీడియో స్టార్ట్ చేయి చెప్తా, నేను దూరం పోయి మాట్లాడతావు. అది పెట్టు. ఓకే కనెక్ట్ అయిందా? అయిందా కనెక్ట్? వాయిస్ వస్తుందా? హలో హలో కోతి 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 ఎగుడు మా ఎగురుతుంది, దానికేం సంబంధం? ప్లే మెల్లనే మాట్లాడితే ప్లే. ఇది కనెక్ట్ కాలే, పెట్టలే కదా. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఇలా కనెక్ట్ అని వస్తుంది రా. ఒకవేళ కనెక్ట్ అయితే ఇది కనెక్ట్ కావాలి కదా, మైక్ కనెక్ట్ కావాలి అన్నట. అవన్నీ లేపుతా ఉన్నాం పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి వచ్చిన 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 పట్టుకొచ్చినారు రే. అదే సంచయని పోయినప్పుడే పెట్టినా పెట్టిండు పెయింట్ సంచి లేవని నేను కింది అట్టా తెచ్చిన. పక్క పొట్టు ఉన్నాయి కనుక ఇట్లా మిస్ చేసినాం రా. చెప్పిన బిల్లు లేదు, స్టూల్స్ వేసుకున్నాం, మర్చిపోయినాం, ఇద్దరు అయ్యారు అనుకున్నాము. మొత్తానికి అయితే ఇచ్చేసారు. సో మన స్టూల్స్ వచ్చేసి బ్యాగ్ వచ్చేసినాయి. ఇప్పుడు వేరే వర్క్ ఉంది, కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము సిద్దిపేటనే, అక్కడికి అయితే వెళ్తున్నాం. మేము ఇతర అనుకున్నావారా? అనుకున్నా అలా మా బాబాయ్ ఉన్నాడు. ఇంకా నేను ఇత్తలో ఏడో అనుకున్నా, కానీ ఇచ్చిన ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే బిల్లు కావాలని అడుగుతారు. బిల్లు లేదు. సీసీటీవీ కెమెరా ఆల్రెడీ ఫుటేజ్ మీరు చూసారు కదా, చెక్ చేసి ఇచ్చారు. ఇప్పటిదాకా గైస్ వాటర్ మెలన్స్ తో ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేసినాం. మన వాళ్ళు తింటారని చెప్పేసి ఒక వాటర్ మెలన్ ఎక్స్ట్రా తెచ్చిన. ఇగో ఎంత పెద్ద ముక్కలు కోసుకొని తింటుండో మనిషి అంత పెద్ద తింటారా అంతే. సాయనకు సన్నగా ఎందుకు వచ్చిందో చెప్పు ఫస్ట్. మొత్తం ఇది కూడా తీసుకో. ఇంకేంది లేదురా, వద్దా నువ్వే కోసుకో సన్నది ఒకటిగా. ఉప్పిరే మస్తుంది. సో ఫైనల్లీ గైస్ ఇదే ఈ రోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇకపైన రెగ్యులర్ గా వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియోలో కావచ్చు, మెయిన్ ఛానల్లో కావచ్చు, ఫ్యామిలీ ఛానల్లో కావచ్చు కొన్ని యాడ్లు అయితే ఇస్తున్నాము. సో అవిట్లలో మీరు ఎటువంటి డబ్బులు అయితే పెట్టకండి. మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ₹1 కూడా దాంట్లో మీకు రాదు. దాంట్లో అయితే మీరైతే డబ్బులు పెట్టకండి. ఒకవేళ మేము ఎక్స్పర్ట్లము తోపులమని ఎవరైతే అనుకుంటారో ఫ్రీ వచ్చిన డబ్బులు బాగా ఉంటాయి చూడు, వాళ్ళు అయితే పెట్టుర్రు. కానీ మీరు వచ్చేసి పెట్టకండి అని చెప్తున్నారు. నా మాట ఏంటంటే ఎవరు కూడా దాంట్లో అయితే డబ్బులు అయితే పెట్టొద్దు. సో బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.